ఆహా! అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో రాజయోగాన్ని పొందబోతున్నారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి సంబంధించి ఈ సమయంలో కోట్లు గడించే రాజయోగం అయితే మీ సొంతం కాబోతుంది. అలానే వృషభ రాశి వారు తరచూ శుభవార్తలు కూడా ఎక్కువగా వింటూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంచెం విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారు ఇప్పుడు ఒక చిన్న పరిహారాన్ని కనుక ఈ సమయంలో మీరు పాటించుకున్నట్లయితే ఇక మీరు వెనుతిరుగు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అలానే పరిహార ఫలితం కారణంగా వృషభ రాశి వారికి అన్ని శుభాలే జరుగుతాయని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ప్రత్యేకమైన ప్రతిభను కనబరుస్తారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు మనం సహజంగా గమనించినట్లయితే వీరు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. కళారంగంలో కూడా వీరికి మంచి పట్టు ఉంటుంది. సంగీతం, నృత్యం, పెయింటింగ్ మొదలైన వాటిల్లో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విదేశీ విద్య బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి, నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో కనుక మీరు అటువంటి ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయత్నాలు విజయవంతంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు ప్రవేశించబోయే పార్ట్నర్లు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క శ్రేయస్సుకి ఎంతగానో కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో, రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో గత కొంతకాలం నుండి మీకు నష్టాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే 3 రెట్లు అధిక లాభాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎంతో కాలంగా చేసినటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చేయడం జరుగుతుంది. ఆర్థికంగా సమస్యలన్నీ తొలగిపోవడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతత పొందుతారు. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు సరైన సమయంలో పొందడం వల్ల మంచి దిగుబడి వచ్చి రైతులకు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మీకు భాగస్వామ్యం అనేది దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే గతంలో చేజారిపోయా అనుకున్న కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మించి రెట్టింపు విలువ కలిగిన కాంట్రాక్టులు మీరు సంపాదించుకోవడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. అయితే పెట్టుబడుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు కూడా సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కాలం నుండి కూడా మీకు ఉద్యోగంలో బాగా అభివృద్ధి కనిపిస్తుంది. ఈ అభివృద్ధి చూసి ఓర్వలేని సహ ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని తక్కువ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన పాస్పోర్ట్, వీసా సంబంధిత పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో మంజూరు అవుతాయి. ఇక నూతనంగా ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించిన వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభ రాశికి సంబంధించి
రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయస్తులకి ప్రత్యర్థుల నుండి విపరీతమైన ఒత్తిడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఈ సమయంలో ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పనిని కూడా ప్రణాళిక పరంగా చేసుకోవాల్సి ఉంటుంది. దేని గురించి అయితే మీరు అశ్రద్ధ చేస్తారో అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అతిపెద్ద సమస్యగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేనిని కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి విషయాన్ని పరిశీలించుకోవాలి. నూతన రాజకీయ రంగ ప్రవేశాలు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అటువంటి ప్రవేశాలు చేయాలన్న ఆలోచన ఏవైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రవేశించడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారు సైతం మీ సమయాన్ని కోరుకుంటూ మీతో కలిసి పనిచేయడానికి ఈ సమయంలో కాళ్ళ దగ్గర వరకు వస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి పనులు చేసుకోవడం జరుగుతుంది. అయితే జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు వివాదాలు అన్నీ తొలగిపోవడం, ఇద్దరి మధ్య మళ్ళీ సఖ్యత పెరుగుతుంది. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. సంతానం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అలానే సంతాన వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు కానీ, శత్రు సంబంధిత సమస్యలు కానీ, లేదా ఇంటిపై ఉన్న చెడుకల ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది. ఈ పరిహారం అనేది ఖచ్చితంగా శుక్రవారం, మంగళవారం రోజుల్లో చేసుకున్నట్లయితే మీరు సామాన్య రోజుల్లో చేసే దానికంటే ఈ 2 రోజుల్లో రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. దీని కొరకు ఒక మట్టి పాత్రను తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో సాంబ్రాణి ధూపం ఎలా అయితే వేస్తారో అలానే ధూపం వేయాలి. అయితే ఈ సాంబ్రాణి వేసేటప్పుడే కొంచెం ఆవు నెయ్యిని వేసి, అలానే పసుపు కూడా వేసి ధూపం ప్రతి గదిలోని లేదా వ్యాపార ప్రదేశం అయితే వ్యాపారంలోని చూపించుకుని ఇంటి ముఖద్వారాలకి, వ్యాపార ముఖద్వారాలకి కూడా చూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆవు నెయ్యి అలానే పసుపుతో కూడిన ఈ ప్రత్యేక ధూపం అనేది శుభప్రదానికి సూచకంగా చెప్పుకోవచ్చు. ఈ పసుపు అనేది మీ ఇంట్లో ఉన్న చెడునంతా కూడా లాగేయడం జరుగుతుంది. అలానే అమ్మవారిని పసుపుతో మీ ఇంటిలోకి ఆహ్వానించడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ధూపాన్ని కనుక మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.